భూమి ధ్వంసం అయ్యే రోజు దగ్గర పడుతుందా? గ్రహశకలాలు భూమి మీద పగపట్టాయా? భూమికి వినాశనం తప్పదా? మిత్రులారా నమస్తే. ఆస్ట్రాయిడ్స్, కామెట్స్, మీటియోరైట్స్ ఇలా పిలువబడే గ్రహశకలాలు కోట్లాదిగా విశ్వంలో అనేక కక్ష్యల్లో నిరంతరం అత్యంత వేగంతో పరిభ్రమిస్తున్నాయి. వాటిల్లో ఏ ఒక్కటి భూమిని ఢీకొన్నా భూమికి నాశనం తప్పదు. అందుకే ఈ మధ్య అదిగో ఫలానా ఆస్ట్రాయిడ్ ఫలానా తారీఖులో మన భూమికి సమీపంగా వస్తుందని, భూమిని గుద్దుకుంటుందని, ఇక భూమి నాశనం కాక తప్పదని అనేక మంది అనేక విధాలుగా భయపెడుతున్నారు. ఈ సెప్టెంబర్లో కూడా మనకు చాలాసార్లు అలాంటి ప్రమాదం ఉందని చెప్పారు. సెప్టెంబర్ 28వ తేదీన కూడా ఒక ఆస్ట్రాయిడ్ మనల్ని ఢీకొంటుందని చెబుతున్నారు. కొన్ని ఇప్పటికే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాయని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇదంతా విని మనం భయపడుతున్నాం. కానీ ఇదంతా నిజమా? సైంటిస్టులు కూడా ఇదే చెప్తున్నారా? ఇప్పటి వరకు ఏం జరిగింది? ఇలాంటి ప్రమాదాన్ని గుర్తించే టెక్నాలజీ మానవుడికి లేదా? ఇప్పుడు కాకుండా మరెప్పుడైనా ఇలాంటి విధ్వంసం మనకు ఎదురవుతుందా? ఇలాంటి ప్రశ్నలతో చాలామంది ఆందోళన పడుతున్నారు. ఆ ప్రశ్నలకు జవాబుల కోసం భయంగా ఎదురు చూస్తున్నారు. మిత్రులారా, 66 మిలియన్ సంవత్సరాల క్రితం, అంటే 660 లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద డైనోసార్లను ఒక ఆస్ట్రాయిడ్ అంతం చేసింది. అది జరిగింది నిజమే. అదే నిజమైనప్పుడు చరిత్రలో ఎప్పుడో అలా జరిగినప్పుడు మరోసారి మానవాళిని నాశనం చేసే గ్రహశకలం ఎందుకు మన మీదకు దూసుకు రాకూడదు అనే హేతుబద్ధమైన ప్రశ్న ఒకటి ఉదయిస్తుంది. నిజమే, అలా గ్రహశకలాలు మన వైపు దూసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఆ అవకాశాలు ఏమిటి? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? వాటిని కనుగొనే పద్ధతి మనకు ఉందా లేదా? వాటిని కనుగొంటే మన భూమిని ఢీకొనకుండా ఆ ప్రళయ విలయ శకలాలను ఆపగలిగే శక్తి మానవుడికి ఉందా లేదా? ఈ విషయాల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 13, 2029 1000 అడుగుల డయామీటర్ పరిమాణం గల ఒక గ్రహశకలం భూమికి చాలా సమీపంగా వస్తుందట. ఇది భూమిని ఢీకొంటే మానవజాతి చరిత్రలో ఎన్నడూ చూడని విధ్వంసం జరుగుతుందట. హీరోషిమా, నాగసాకి మీద పడిన బాంబుల కంటే 10 లక్షల రెట్లు ఎక్కువ శక్తి దీని నుంచి ఉత్పన్నమవుతుందట. 100 మీటర్ల పైన తరంగాలు లేచే సునామీ వస్తుందట. నగరాలు కొట్టుకుపోతాయట. మిత్రులారా, ఇది ఒక సైంటిఫిక్ అంచనా. ఇది నిజం అవ్వడానికి ఎంత అవకాశం ఉంది అనేది పరిశీలించే ముందు మరొక అంచనా చూద్దాం. జూలై 12, 2038 మరొక గ్రహశకలం భూమిని ఢీకొనడానికి రాబోతుందట. ఇది భూమిని ఢీకొనడానికి 72% అవకాశం ఉందని చెప్తున్నారు. నాసా ఇప్పటికే దీనికి సంబంధించి అలర్ట్ సూచనలు జారీ చేసింది. అంతేకాదు, దాని నుంచి రక్షణ చర్యలు కూడా అప్పుడే చేపట్టింది. మన ఇస్రో చీఫ్ కూడా ఈ విషయంలో హెచ్చరిక చేస్తూ ఆ మధ్య ఒక పోస్టు పెట్టారు. మనమంతా మటుమాయమైపోవచ్చునని, మార్స్ మీద కాపురం పెట్టడం మినహా మనకు గత్యంతరం లేదని, దీని మీద చాలా ఏజెన్సీలు పనిచేస్తున్నాయని ఆయన ఒక పోస్టులో హెచ్చరికగా చెప్పాడు. అసలు వీటిలో సత్యం ఎంత? అంటే వాస్తవానికి సైంటిస్టులు చెబుతున్న ఈ 2 గ్రహశకలాలు భూమిని ఢీకొంటే జరిగే నాశనం మాత్రం అదే, అందులో అనుమానం లేదు. కానీ అవి ఢీకొనే పాసిబిలిటీ ఎంత ఉంది అనేదే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం. ఆస్ట్రాయిడ్స్ లేదా ప్లానెటాయిడ్స్ అనబడే ఈ గ్రహశకలాలను నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ NEOs అంటారు. అంతరిక్షంలో ఈ గ్రహశకలాలు తిరుగుతూ ఉంటాయి. అన్నింటికంటే చిన్నది 2 మీటర్ల పరిమాణం, అన్నింటికంటే పెద్దది సెరిస్ అనబడే గ్రహశకలం 940 కిలోమీటర్ల పరిమాణం కలది. మన సోలార్ సిస్టంలో మిలియన్ల కొద్దీ గ్రహశకలాలు వేగంగా తిరుగుతున్నాయి. దీన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. అన్నీ దగ్గరగా తిరుగుతున్నట్టే కనిపిస్తాయి టెలిస్కోప్లో చూస్తే. కానీ ఒకదానికి మరొకదానికి మధ్యలో 1 మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంటుందట. ఏదైనా గ్రహశకలం ఈ బెల్ట్ నుంచి దూరం జరిగి
భూమి వైపు దూసుకు వస్తే అప్పుడే మనకు ప్రమాదం ముంచుకొస్తుందని తెలుసుకోవాలి. అయితే నాసా వారు మన ఇస్రో చీఫ్ గ్రహశకలాలు భూమిని ఢీకొంటే జరిగే ప్రమాదం గురించే చెప్పారు, కానీ అవి సమీప భవిష్యత్తులో ఢీకొనే అవకాశం ఉందని చెప్పారా? ఆ విషయం చూద్దాం. 72% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పిన 2038 గ్రహశకల ప్రమాదం ఒక ఊహాజనితం మాత్రమే. ఇది సరిగ్గా గుర్తుపెట్టుకోండి. అది ఒక ఊహాజనితమైంది. అలా ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని అలా జరిగితే ఏమవుతుంది, ఏం చేయాలి అని నాసా ఒక మాక్ టెస్ట్ జరిపిందట. అంతేగాని అది వాస్తవం కాదట. ఇకపోతే జూన్ 20, 2024 నాసా విడుదల చేసిన రిపోర్టు ప్రకారం 2029 ఏప్రిల్ 13న 1000 అడుగుల పరిమాణం ఉన్న గ్రహశకలం భూమికి సమీపంగా రావడం అనేది వాస్తవం. దీని ప్రకారం 5 సంవత్సరాల్లో ఈ గ్రహశకలం మన భూమికి అతి సమీపంగా వస్తుందని, అపోఫిస్ అని దీనికి పేరు కూడా పెట్టారు. ఈజిప్ట్ మైథాలజీ ప్రకారం అపోఫిస్ అంటే సర్వనాశనం చేసే ఒక భయానక విషసర్పం. ఇది భూకక్ష్యలో తిరిగే ఉపగ్రహాల కంటే ఇంకా దగ్గరగా వస్తుంది. నాసా దీనికి సంబంధించి ఒక వీడియో కూడా విడుదల చేసింది. సరే, ఇది మన భూమిని ఢీకొనడానికి ఎంత ఛాన్స్ ఉంది అంటే 0% అని కొందరు చెప్తున్నారు. 2004లో దీని గురించి 2.7% ఛాన్స్ ఉందని అంచనా వేశారు. నాసా ఈ గ్రహశకలానికి సిటీ కిల్లర్ అని కూడా పేరు పెట్టింది. ఇప్పుడు 0% ఛాన్స్ అని చెప్తున్నారు. కాబట్టి హమ్మయ్య అని మనం ఊపిరి పీల్చుకోవచ్చు. అయితే ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నా దీని నుంచి తప్పించుకోవచ్చా? 2029లో ప్రమాదం తప్పినా మరోసారి ఇది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు 2036 లేదా 2069లో భూమికి దగ్గరగా ఇది రావచ్చని, ప్రమాదం ఛాన్సెస్ మాత్రం లేవని. అయితే మరో 100 సంవత్సరాల దాకా దీనితో ఏ మాత్రం ప్రమాదం లేదని నాసా తేల్చి చెప్పిందండి. సైంటిఫిక్ ఏజెన్సీస్ డేటా సైన్స్ ఆధారంగా తయారు చేసిన ఒక రిస్క్ లిస్ట్ ప్రకారం ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ ఎప్పుడు భూమికి దగ్గరగా వస్తాయి, ఢీకొనే ఛాన్స్ ఎంత ఉంది అనేది ఖచ్చితంగా మన సైంటిస్టులు చెప్పగలుగుతున్నారు. వాటిలో టాప్ లిస్టులో ఉన్న గ్రహశకలాల గురించి పరిశోధనలు చేసి మన వారు చెప్పింది ఏమిటంటే, అవి భూమికి సమీపంగా రావడం నిజమే, కానీ వాటి వల్ల 0.01% లేదా 0.02% కంటే ఎక్కువ లేదని తేల్చారు. అంటే నాసా వారు హెచ్చరించినా, మన ఇస్రో చీఫ్ చెప్పినా అదంతా నిజంగా ఆస్ట్రాయిడ్స్ మనల్ని ఢీకొంటే జరిగే ప్రమాదం గురించే, కానీ నిజంగా అవి మనల్ని ఢీకొనే పరిస్థితులు ముంచుకొచ్చాయని కాదు అని మనం గమనించాలి. మిత్రులారా, గ్రహశకలాలు ఎన్ని కోట్లు అంతరిక్షంలో తిరుగుతున్నా, అవి భూమి మీదకు దాడి చేయడానికి ఎంత ఉబలాట పడుతున్నా వాటిని దూరంగానే కనుగొని ఛేదించే శక్తిని కూడా అంతే వేగంగా మానవుడు అభివృద్ధి చేసుకుంటున్నాడు అన్న విషయం ఇక్కడ మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సైంటిస్టులు ఈ సుదూర గ్రహశకలాలను అద్భుతమైన టెలిస్కోపుల ద్వారా గుర్తించే గొప్ప టెక్నాలజీని అభివృద్ధి చేశారండి. ఇందులో 4 సంస్థలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి లీనియర్ అనే సంస్థ 1996లో అమెరికాలో ఏర్పాటు చేశారు. అంటే లింకన్ నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్ రీసెర్చ్ అని. ఇది ఎక్కువగా చాలా ఉపయోగకరమైనటువంటి పరిశోధనలు చేసింది. సంవత్సరానికి దాదాపు 10,000 ఆబ్జెక్ట్స్ని కనుగొంటుందంట. ఇప్పటి వరకు కనుక్కున్నటువంటి ఆబ్జెక్ట్స్లో 65% ఇదే మనకి ఈ సంస్థ ద్వారానే తెలిసింది. అలాగే నెక్స్ట్ ఇంకొక సంస్థ ఉంది. ఇది యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా 1998లో డెవలప్ చేసింది, నిర్మించింది. సిఎస్ఎస్ దీని పేరు. క్యాటలైన్ స్కై సర్వే అంటారనమాట. ఇది చాలా అక్యురేట్గా మనకు చెప్పిందట. 2008లో ఒకసారి సూడాన్లో ఒక చిన్న గ్రహశకలం పడే అవకాశం ఉందని చెప్పింది. సరిగ్గా అలాగే సూడాన్లో ఒక ఎడారిలో గ్రహశకలం పడింది. అయితే చాలా చిన్న మోతాదులో అది పడింది కాబట్టి పెద్ద ప్రమాదం ఏమీ ఎక్కడా జరగలేదు. ఇంకొకటి పాన్ స్టార్స్ అనేటటువంటి సంస్థ. ఇది అంటే పానరామిక్ సర్వే టెలిస్కోప్ అండ్ ర్యాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్. ఇది పసిఫిక్ ఓషన్లో హవాయిలో ఏర్పాటు చేశారు ఈ సంస్థని. అలాగే 4వది ఫైనల్గా ఇంకొకటి ఉంది, అట్లాస్ అనేటటువంటిది. ఆస్ట్రాయిడ్ టెరిస్ట్రియల్ లాస్ట్ సిస్టమ్ అని దీన్ని అంటారనమాట. పై 3 సిస్టమ్స్ విఫలమైనప్పుడు ఇది ఆఖరి వార్నింగ్గా పనిచేస్తుందట. మన భూమికి చెందిన ఈ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పటికి బలమైంది అనుకోవాలి.
ఒక్కోసారి వీటి నుంచి కూడా తప్పించుకొని చిన్న చిన్న గ్రహశకలాలు భూమి వైపు దూసుకువచ్చే ప్రమాదం ఉందండోయ్. ఫిబ్రవరి 2013న చెలియాబిన్స్క్ అనే రష్యన్ పట్టణంలో ఒక చిన్న గ్రహశకలం పడింది. మన వాళ్ళు కనిపెట్టలేకపోయారు. ఇది చిన్నదే అయినా 1500 మంది దాకా గాయపడ్డారు. కొంత అల్లకల్లోలం అయితే సృష్టించింది. కానీ దీన్ని మన వాళ్ళు గుర్తించలేదన్న విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సుదూర గ్రహశకలాలను కనుగొనడమే కాకుండా అవి మన భూమి వైపు రాకుండా అడ్డుకోవడానికి మానవుడు సృష్టించుకున్న టెక్నాలజీ ఏమిటి? ఉంది టెక్నాలజీ. 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే కైనెటిక్ సిస్టమ్. ఇది సుదూర గ్రహశకలాన్ని గుర్తించి దానిపైకి ఒక శాటిలైట్ క్షిపణిని పంపించి దానితో ఢీకొనేట్టు చేసి దాన్ని వేరే కక్షలోకి పంపించడం అన్నమాట. ఇది ప్రయోగాత్మకంగా చేశారు. అమెరికా వారు చేశారు, సఫలమైంది. చైనా కూడా వచ్చే సంవత్సరం చేస్తుందట. సో ఆ తర్వాత ఇంకొక సిస్టమ్ ఉంది. అదేమిటంటే స్లో పుష్ అండ్ పుల్. ఈ విధానం ఏమిటంటే ఇది సోలార్ ఎనర్జీ ఆధారంగా ఉపగ్రహాన్ని పంపించి నెమ్మదిగా ఆ గ్రహశకలాన్ని దూరంగా నెట్టడం. ఆఖరిది మూడవది ఏమిటంటే న్యూక్లియర్ మెథడ్. అంటే న్యూక్లియర్ బాంబుని పంపించడం ద్వారా ఆ గ్రహశకలాన్ని పర్టిక్యులర్ ఆ ఆస్ట్రాయిడ్ కానీ ఆ కామెట్ కానీ ఏదైతే ఉందో దాన్ని పేల్చిపాడేయడం అనమాట. ఇది చాలా ప్రమాదకరం. ఇది చిన్న శకలం భూమిని తాకినా అది చాలా విచ్ఛిన్నం చేసేటటువంటి విధ్వంసం చేసేటటువంటి ప్రమాదం ఉంది. ఇదండి మిత్రులారా అసలు కథ. సో మనం ప్రస్తుతానికి నిశ్చింతగా ఉండొచ్చు. ఒక 100 సంవత్సరాల లోపు ఈ భూమికి ఏ ప్రమాదం లేదు. తర్వాత చూసుకోవచ్చులే అని మనం ఊపిరి పీల్చుకున్న సైంటిస్టులు ఊరుకోరు. ఈ 100 సంవత్సరాల్లో అంతరిక్షంలో ఉన్న ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ లాంటివి ఎన్ని కుట్రలు పన్నినా వాటికంటే వేగంగా మన వాళ్ళు మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకొని వాటితో యుద్ధానికి సిద్ధమవుతారు. కాబట్టి ఆందోళన పడాల్సిన పని లేదు. ఆస్ట్రాయిడ్స్ వస్తుంటాయి, భూమిని దూరంగా చూసి వెళ్ళిపోతుంటాయి. అలా వెళ్లకుండా ఏవైనా మొరాయిస్తే మన వాళ్ళు తరిమి కొట్టేస్తారు. ఇంకా గట్టిగా మొండికేస్తే వాటిని ఛిద్రం చేసి భస్మం చేస్తారు. ప్రస్తుతానికి అలాగే అనుకుందాం. ప్రకృతికి మనిషికి ఎప్పుడూ జరిగే యుద్ధమే కదండి. ఎవరు ఎలాంటి భయాలు పెట్టినా ఈ విషయంలో మానవుడికి చెడు చేసే గ్రహాలు ప్రస్తుతానికి ఏమీ మన చుట్టూ లేవని గుర్తుంచుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను చాలామంది దీని మీద వీడియోలు ఈ మధ్య చేస్తున్నారు. ధ్రువరాఠి ఒక మంచి వీడియో చేశాడు. ఆ వీడియోని నా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ వీడియో లింకు అది చూడండి. చాలా అద్భుతమైనటువంటి దృశ్య శ్రవణ మాధ్యమంగా చాలా అద్భుతమైన వీడియో చేసి మనకు అందించాడు. అది చూడండి మీరు. థ్యాంక్ యూ మిత్రులారా. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.